మీరు చూస్తున్నది ఎస్వీ మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. జీవీఎంసీ ఉద్యానవన విభాగంలో అక్రమాలు జరిగాయని తెలుగు శక్తి ఆందోళన అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలి. జీవీఎంసీ హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ తో నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయాలి. అప్పటి వరకు ప్రజలు ఎవరూ జీవీఎంసీకి పన్నులు కట్టొద్దని తెలుగు శక్తి పిలుపు. మహావిశాఖ నగరంలోని సుందరీకరణ బాధితులు చేపడుతున్న ఉద్యానవన విభాగంలో అక్రమాల్లో దోషులు ఎవరో తేల్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని జీవీఎంసీకి ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం జరగాలంటే నగర అభివృద్ధికి, సుందరీకరణకు పూర్తి స్థాయిలో నిజాయితీగా పాటుపడే వారికి జీవీఎంసీ చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. అయినప్పటికీ ప్రజల సొమ్ము అరకొర పనులు చేసేవారికి చేరుతుందన్నారు. అందుకే జీవీఎంసీ పట్టణ సుందరీకరణ విభాగంలో టెండర్ల అవకతవకలపై విచారణ జరిపి ఆ సొమ్మును రికవరీ చేసే వరకు ప్రజలెవ్వరూ పన్నులు చెల్లించవద్దని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం ఉదయం జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆమె ఛాంబర్లో కలుసుకున్నారు. ఇదే సందర్భంలో జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ని కూడా రామ్ కలుసుకున్నారు. డిపార్ట్మెంట్లో పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. వర్క్ టెండర్లు జరగకుండానే, వర్క్ చేయకుండానే పేమెంట్ జరిగింది. దీన్ని ఎందుకంటే ఎవరైనా వర్క్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు పార్టీ సంతకం పెట్టాలి. పార్టీ సంతకం పెట్టకుండా వాళ్ళ భర్త సంతకం పెట్టి కూడా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అగ్రిమెంట్ చేశారు. అసలు పనులే జరగకుండా బిల్ చేశారు. మేము ఒకటే కోరాం, ఏవైతే బిల్స్ జరిగినాయో ఆ డబ్బుంతా రికవర్ చేయాలని కోరుతున్నాం. అలాగే ఇది ఎందుకంటే జీవీఎంసీ డబ్బు ప్రజల డబ్బు, విశాఖ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కానీ డబ్బు రికవర్ చేయకపోతే మాత్రం నేను విశాఖ ప్రజలు ఒకటే పిలిపిస్తాను, జీవీఎంసీ ట్యాక్స్ కట్టడం పిలిపిస్తాను. ఎందుకంటే మనం కట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపైన విచారణ జరపాలి. ఎవరెవరైతే అన్యాయంగా పాల్పడ్డారో, అక్రమంగా డబ్బులు తీస్తున్నారో బిల్లు చేయకుండా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ అవినీతి దివంగా 30 సంవత్సరాలు పాతికిపోయాడు ఇదే డిపార్ట్మెంట్లో. ఇవాళ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ. మరి ఆయన ఏదో మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఉందని చెప్పి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారంట. మరి ముఖ్యమంత్రి గారి నెట్వర్క్ ఏముందంటే నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. అంటే చంద్రబాబు గారు ఆయన పని చేయరు, చంద్రబాబు గారు పేర్లు చెప్పుకొని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. అతన్ని ఒకటే కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలాంటి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్ని తక్షణం ఎంక్వైరీ చేసి విశాఖపట్నంలో హార్టికల్చర్ పేరుతో కోట్లాది రూపాయలు డబ్బు దోచుకుపోయారు. మరి ఇలాంటి వాళ్ళని శిక్షించాలని, ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు అక్కడ పని చేయకుండా ఇక్కడ జీవిస్తారు రోజు ఉంటున్నారు, వాళ్ళు అరెస్ట్ చేయమని కోరుతున్నారు. మరి ముఖ్యంగా మహిళల పేరు చెప్పుకొని మహిళలు పార్టిసిపేట్ లేకుండా ఈ దామోదర్ ఇప్పుడు దాకా మహిళలు కూడా ఎవరు చూడలే. మరి చూడకుండా బిల్స్ ఇచ్చారంటే జీవీఎంసీ ఎంత అవినీతి కోరుకుని అర్థం చేసుకోండి. అంతేలా తక్షణం 45 గంటల్లో ఎంక్వైరీ జరిపించాలి. లేని పక్షంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ట్యాక్స్ని బాయ్కట్ చేయబోతున్నాం. మేము ట్యాక్స్ కట్టాలని చెప్పి మనం చేస్తాం. జై హింద్.